Namaste dear students, welcome to our video lesson number 66. We are going to learn some more about how to change some more sentences like imperative sentences into indirect speech in this lesson. We already learned how to change positive sentences, negative sentences, yes or no question and WH questions into indirect speech. And at the same time, how to change indirect into direct. We already practiced. We did 2 exercises, I think, right? అండ్ టుడే ఇవన్నీ కాకుండా మనకి ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అన్నీ ఉంటాయి. ఏంటివి అంటే యూజువలీ సమ్టైమ్స్ మనం ఒక రిక్వెస్ట్ చేస్తుంటాం ఎవరికైనా టు డూ సంథింగ్ ఆర్ నాట్ టు డూ సంథింగ్. అంటే చెయ్యమని కానీ ఏదైనా ఒక పని చెయ్యమని లేదా చెయ్యొద్దని ఎవరికో చెప్తుంటాం. అది రిక్వెస్ట్ అవ్వచ్చు, లేదా ఆర్డర్ అవ్వచ్చు, లేదా కమాండ్ అవ్వచ్చు, లేదా సజెషన్ కావచ్చు. ఇలాంటివన్నీ మనం చేస్తుంటాం, రైట్? సపోజ్ ఎవరికో మనం చెప్తుంటాం, అమ్మకే ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటకు ఎక్కడికో వెళ్తూ అమ్మకి చెప్తున్నాం అనమాట, టేక్ మెడిసిన్. ఇది సజెషనా, ఆర్డరా, రిక్వెస్టా అనేది ఇట్ డిపెండ్స్. అక్కడ ఆ సిచ్యుయేషన్ బట్టి ఎవరికి చెప్పారు, ఏ వాయిస్తో చెప్పారు అనే దానిపైన ఇదే ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమ్మకే చెప్తున్నాం అంటే అమ్మకు మనం ఎలా చెప్తున్నాం, ఒక సజెషన్ లాగా చెప్తున్నాం. బట్ డోంట్ ఫర్గెట్ టేక్ మెడిసిన్ అని చెప్తున్నాం. డోంట్ ఫర్గెట్ టేక్ మెడిసిన్ బికాస్ వీ వోంట్ బి హియర్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ డేస్. దట్స్ వై వీ సజెస్ట్ హర్ టు టేక్ మెడిసిన్, నాట్ టు ఫర్గెట్. ఇక్కడ ఇదే మనం నేర్చుకోబోతున్నది. ఇటువంటి సెంటెన్సెస్ అంటే మనం సజెస్ట్ చేస్తున్నప్పుడు ఒక బాస్ ఒక బాయ్కి వాళ్ళ ఆఫీస్ బాయ్కో లేకపోతే ప్యూన్కో ఒక ఆర్డర్ చేయొచ్చు. ఓకే, గెట్ మీ ద ఫైల్ అంటాడు. ఓకే, గెట్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటాడు. ఓకే, గో దేర్ అంటాడు. సిట్ హియర్ అంటాడు. డోంట్ కమ్ ఇన్ సైడ్ అంటాడు. డోంట్ షో యువర్ ఫేస్ అంటాడు. సో ఇటువంటి వాటిని మనం ఎలా చేంజ్ చేస్తాం అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఇందులో కూడా 2 రకాలు వస్తాయి. ఒకటి డూ, టేక్, సిట్, ఓపెన్ ఇలాంటివన్నీ. మరొకటి డోంట్ డూ, డోంట్ సిట్, డోంట్ ఓపెన్ అని చెప్పే 2 మాటలే. అంటే అయితే డూ అంటాం లేదా డోంట్ అంటాం. ఒక పనిని చెయ్యమంటాం, గో దేర్ అంటాం, లేకపోతే డోంట్ గో దేర్ అంటాం. టేక్ దిస్ అంటాం ఆర్ డోంట్ టేక్ దిస్ అంటాం. ఇక్కడ అది రిక్వెస్ట్, ఆర్డర్, కమాండ్ ఏంటి అనేది అక్కడ అంటే ఇప్పుడు మనం మామూలుగా బుక్లో చేస్తున్నాం అనుకోండి ఎక్సర్సైజ్, అక్కడ రిక్వెస్ట్ చేశాడు, ఆర్డర్ చేశాడు, కమాండ్ చేశాడు, లేకపోతే రిక్వెస్ట్ ప్లీజ్ డూ దిస్ అంటే రిక్వెస్ట్ చేశాడని చెప్తాం. డూ దిస్ అంటే అక్కడ ఎవరికి చెప్పారు అంటే బాస్ ప్యూన్కి చెప్తే ఆర్డర్ చేశారని చెప్తాం, రిక్వెస్ట్ చేశారని చెప్పలేం కదా, లైక్ దిస్. ఓకే, సో రియల్ టైంలో మనం వీటిని ఎలా వాడుతుంటాం అంటే ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు మై బాస్ ఆర్డర్ మీ నాట్ టు డూ దట్ అంటే మా బాస్ అది చేయొద్దని చెప్పాడు నాతో. ఓకే, ఆర్ మై బాస్ ఆర్డర్ మీ టు డూ దట్ చేయమని చెప్పాడు. ఇక్కడ టు, నాట్ టు. ఒకవేళ ఏదైనా చేయమని చెప్తే సింపుల్గా మనం టు యాడ్ చేస్తాం. రిపోర్టర్ స్పీచ్లోకి వెళ్ళేసరికి టు చెప్తాం. చెయ్యొద్దు, డోంట్ అని చెప్పారనుకోండి నాట్ టు అని చెప్తాం. నాట్ టు, దాట్స్ ఇట్. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డోంట్ టేక్ మెడిసిన్ అమ్మతో చెప్పాను, ఏ బి మదర్తో చెప్తున్నాడు, టేక్ మెడిసిన్ డోంట్ ఫర్గెట్. ఇందులో 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఏ ఆస్క్డ్ హిజ్ మదర్ ఆర్ ఏ సజెస్టెడ్ హిజ్ మదర్ ఆర్ ఏ రిక్వెస్టెడ్ హిజ్ మదర్. అంటే ఏంటి ఆస్క్డ్, సజెస్టెడ్, రిక్వెస్టెడ్ అంటే అక్కడ ఏం చేయమని ఎలా చెప్పాడు, ఏ వాయిస్తో చెప్పాడు అనే దాన్ని బట్టి అది మనం చెప్తాం. ఆస్క్డా, సజెస్టెడా, రిక్వెస్టెడా, ఓకే, కమాండెడా, ఆర్డర్డా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మదర్తో చెప్తున్నాను కాబట్టి సజెషన్గానే తీసుకుందాం. ఏం చెప్పాడంటే టేక్ మెడిసిన్. ఏ ఆస్క్డ్ హిజ్ మదర్ టు టేక్ మెడిసిన్. టు టేక్ అంతే. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఏమొచ్చింది, టేక్ మెడిసిన్ అని వస్తే రిపోర్టర్ స్పీచ్లోకి వెళ్ళేసరికి సజెస్టెడ్, ఆర్డర్డ్, రిక్వెస్టెడ్ ఏదో చెప్పి టు టేక్, జస్ట్ ఈ టేక్ కన్నా ముందు టు యాడ్ అవుతుంది. టు టేక్ మెడిసిన్. అండ్ డోంట్ ఫర్గెట్ అని చెప్పామనుకోండి, అక్కడ డోంట్ ఫర్గెట్ రిపోర్టెడ్ స్పీచ్లోకి ఎలా వెళ్తుందంటే నాట్ టు, దట్స్ ఇట్. నాట్ టు అంటే టు, నాట్ టు రెండే. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, చాలా సింపుల్ లెసన్ ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకే, టేక్ మెడిసిన్. ఏ సజెస్టెడ్, బి టు టేక్ మెడిసిన్. డోంట్ ఫర్గెట్, నాట్ టు ఫర్గెట్. ఏ సజెస్టెడ్ హిజ్ మదర్ టు టేక్ మెడిసిన్ అండ్ నాట్ టు ఫర్గెట్ ద మెడిసిన్. ఓకే, ఎవరో చెప్పారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఓపెన్ ద గేట్ ఓపెన్ చేయి. అండ్ డోంట్ ప్లగ్ ద ఫ్లవర్స్. ఓపెన్ ద గేట్ బట్ డోంట్ ప్లగ్ ద ఫ్లవర్స్. అక్కడ దెర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ దేర్ అండ్ డోంట్ ప్లగ్ దెమ్. యూ కెన్ ఓపెన్ ద గేట్ అండ్ యూ కెన్ గో ఇన్ సైడ్ బట్ డోంట్ ప్లగ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, ఏం చెప్పారండి ఆయన ఏమంటున్నారు,
ఇప్పుడు మనం చెప్తున్నాం హీ సజెస్టెడ్, లేకపోతే హీ అగ్రీడ్ టు ఓపెన్ ద డోర్, లేకపోతే హీ ఆస్క్డ్ టు ఓపెన్ ద డోర్ బట్ హీ సజెస్టెడ్ నాట్ టు. డోంట్ అని వచ్చింది కదా దాని రిపోర్టెడ్ స్పీచ్లో, నాట్ టుగా చెప్తాం. హీ సజెస్టెడ్ నాట్ టు ప్లక్ ద ఫ్లవర్స్ దేర్. He agreed to open the door, but he suggested not to pluck the flowers. To, not to. That's it. అంతే. ఓకే, ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఎవరు చెప్పారు? ఎవరో ఒక ఇన్స్ట్రక్టర్ చెప్తున్నాడు అనమాట. ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఏమన్నారండి ఆయన? వాట్ డిడ్ హి సే? మనం పక్కన ఉన్న ఆయన కడుతుంది. బికాస్ వీ డిడ్ంట్ హియర్ క్లియర్లీ, దట్స్ వై వీ ఆస్క్డ్ అవర్ నెక్స్ట్ పర్సన్ ఎవరో ఉంటే ఆయన అడుగుతున్నాం ఏమని, వాట్ డిడ్ హి సే. ఇప్పుడు ఆయన మీరు అనుకోండి, మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు? హీ ఆర్డర్డ్, మనకన్నా పెద్దవాళ్ళు బాస్ సుపీరియర్ అయితే హీ ఆర్డర్డ్, ఆర్ హీ సజెస్టెడ్, ఆర్ హీ రిక్వెస్టెడ్, హీ ఆస్క్డ్ టు ఫాలో హిజ్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ మై ఇన్స్ట్రక్షన్, ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ అని ఉన్నాయి కాబట్టి హీ ఆస్క్డ్, హీ రిక్వెస్టెడ్, హీ సజెస్టెడ్ టు ఫాలో హిజ్ ఇన్స్ట్రక్షన్స్. ప్రొనౌన్స్ మారుతుంటాయి. ఓకే, టు ఫాలో హిజ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటని? డోంట్ గో దేర్. He ordered us not to go there. He ordered us not to go there. చిన్న విషయం. ఓకే, అండ్ బై ది షర్ట్, డోంట్ బై ద షర్ట్. ఇద్దరం ఫ్రెండ్స్ ఒక షాప్కి వెళ్ళాం. వి వెంట్ టు ఏ షాప్ అండ్ వి వర్ సర్చింగ్ ఫర్ వాట్ వి సే దట్ షర్ట్స్ అండ్ షర్ట్స్ అని. ఓకే, ఐ లైక్ దిస్ అండ్ ఐ లైక్ దట్. బట్ మన ఫ్రెండ్ మంచి నాలెడ్జ్ ఉంది అంటే మెటీరియల్ పైన. సో హీ సేడ్ బై దిస్ షర్ట్, డోంట్ బై ద షర్ట్. మన పక్కన ఉన్న ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, థర్డ్ ఫ్రెండ్. ఈయన అడిగాడు, ఏమన్నాడు వాడు? వాట్ డిడ్ హీ సే? యా, హీ సజెస్టెడ్ మీ టు బై దిస్ షర్ట్. హీ సజెస్టెడ్ మీ టు బై దిస్ షర్ట్ అండ్ నాట్ టు బై దట్ షర్ట్. దట్స్ హీ సజెస్టెడ్ మీ టు బై దిస్ షర్ట్, నాట్ టు బై దట్ షర్ట్. అండ్ గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. ఒక బాస్ చెప్తున్నాడు ప్యూన్కో లేకపోతే ఆఫీస్ బాయ్కో, గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్, గెట్ అవుట్ ఆఫ్ మై క్యాబిన్, గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్. ఓకే, డోంట్ షో మీ యువర్ ఫేస్. ఇది డైరెక్ట్గా ఆయన ఆ ప్యూన్ మీదనో ఎవరి మీదనో అరిచేశాడు. ఆయన దీనంగా బయటకు వచ్చాడు. దీనంగా బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఎవరు మన బయట ఉన్నటువంటి వాళ్ళు, క్యాబిన్ బయట ఉన్న వాళ్ళు, సంథింగ్ వెంట్ రాంగ్, సంథింగ్ ఫిషీ వాజ్ ఇన్ ద రూమ్ అని చెప్పి మనం అనుకుని ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నాం ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ ఇన్ సైడ్. దీన్ని రిపోర్టెడ్లో ఎలా చెప్తాం? ఆర్ బాస్, ఆర్ మేనేజర్, లేకపోతే ఆర్ ఇన్ఛార్జ్, లేకపోతే ఆర్ టీమ్ లీడర్. ఓకే, ఆర్ టీమ్ లీడర్ షౌటెడ్ ఎట్ ద బాయ్ to get out. Get out ఉంది కదా, to get out. Our team leader, our boss shouted at the boy, shouted at the peon to get out of his cabin. మై కాస్త హిస్గా మారుతుంది ఎందుకంటే మీది నాది ఆయనది కాదు. shouted, the manager shouted at the boy to get out of his cabin and shouted, లేకపోతే ఇంక ఏదో ఒకటి అక్కడ, and స్కోల్డెడ్ ఏదో ఒకటి ఇచ్చిటెడ్ చివర్లో పెట్టాడు. ఓకే, లేకపోతే ఏమని? టు గెట్ అవుట్ ఆఫ్ హిజ్ ఆఫీస్ అండ్ నాట్ టు షో హిజ్ ఫేస్, నాట్ టు షో ద బాయ్స్ ఫేస్ అగైన్ టు హిమ్, టు ద మేనేజర్. అండ్ హీ స్కోల్డెడ్ నాట్ టు షో హిజ్ ఫేస్, షో ద బాయ్స్ ఫేస్ టు హిమ్, టు ద మేనేజర్. సో సింపుల్ టాపిక్ అండ్ we will do some exercises. ఓకే, ఇవి మర్చిపోకండి ఎందుకంటే మనం సెంటెన్సెస్ అన్నీ నేర్చుకుంటున్నాం. పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్, ఎస్ ఆర్ నో, WH అండ్ ఇంపరేటివ్. వీటన్నిటితో మనం బ్యూటిఫుల్ కాన్వర్జేషన్స్ని చేయొచ్చు. ప్రాక్టీస్ చేద్దాం. ప్రస్తుతం ఇంపరేటివ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.